దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు మిమ్మలను మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ధైర్యంగా చెప్పగలం, ప్రతి ఉదయం 4:30 గంటల నుంచి దాదాపుగా 5:15 గంటల పైబడి ఎక్కువ సమయం మరి అనేక అంశాల కొరకు ప్రార్థన చేయుచున్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చేయబడుతున్న ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో ఎలాగైనా దేవుడు చేయబోతున్నాడు అని విశ్వసించి మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని మేము మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మంచిది. ఇక దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ను చేతబట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన వచ్చి సర్వలోకములో ఉన్న మానవాళి అందరి పాపముల కొరకు కలవరి శిలువలో ఆయన అమూల్యమైన విలువైన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించి దారబోసి మన పాపముల కొరకే ఆయన మరణించాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మరణించి చనిపోయి ఆయన సమాధి చేయబడి, ఆయన సమాధి చేయడానికి ఎవరు రాలా. బతుకున్నప్పుడు అందరూ వచ్చారు కానీ చచ్చినప్పుడు ఎవరు రాడు. ఎందుకంటే చాలామందికి సచ్చినోడు అంటే భయం. కొంతమంది తలుపులు వేసేసుకుని ఆడు చూస్తే ఆడు వాలేసి ఇవిని నిద్ర లేకుండా చేస్తాడని. నిజమే, నీ సైకాలజీ ఫీలింగ్ నీకు అలాగే ఏడుతుంది. దేవునికి స్తోత్రం. ఆడొచ్చి తలుపు కొడుతున్నట్టు, నిన్ను పేరు పెట్టి పిలిచినట్టు, ఏది భయం అదే పిలుస్తుంది. యేసు ప్రభువు గురించి ఆ భయం కాదులేండి. వీళ్ళెక్కడ సిలివేసి యేసు బాబుని చంపేసినట్టు వీళ్ళెక్కడ చంపేస్తారని భయపడ్డారు. కానీ ఒక ఆయన ఎవరో తెలుసా? అరిమతయి యోసేపు అనే వ్యక్తి. అది ఆర్డినరీ పీపుల్ కాదు. ఆయన అరిమతయి యోసేపు అనే వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకుని పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి, ఏమండి, ఆయన కొరకు సిద్ధపరిచిన క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన సమాధి చేశాడు. ఆమేన్. సమాధిని కూడా చాలా భద్రపరిచారు. పాపం బంధించారు, కాపలా కూడా పెట్టారు, ఇన్ని చేశారు. నేను అంటాను, ఇన్ని చేసినా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరిగి లేపటం, ఆపటం అసాధ్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు ప్రియులారా, ఈరోజు పునరుత్థానమును గురించి మనము ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చారు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి రాయి పొర్లించి అప్పుడు మహాభూకంపము కలిగెను, ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు గాని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన అనగా తెల్లవారుతుందనగా ఆదివారమే పునరుత్థానుడైన యేసు, ఇంతకు వీళ్ళు వెళ్ళారు. ఎవరు? మగ్దలేని మరియా, వేరొక మరియతో పాటు కొంతమంది స్త్రీలు పునరుత్థానుడైన యేసును చూడ్డానికి వెళ్ళారు. దైవ జనాంగమా, రేపు తెల్లవారుజామున మనోళ్ళు కూడా సమాధుల దగ్గరికి వెళ్తారు. అది వేరే విషయం అనుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారును గురించి తెల్లవారుజామునే సుగంధ ద్రవ్యాలు తీసుకుని ప్రభువుని ఆరాధించడం కోసం, ప్రభువుని స్తుతించడం కోసం స్త్రీలు వెళ్ళారు. నేనంటాను, మొట్టమొదటి పునరుత్థానుడైన క్రీస్తును చూచింది ఎవరంటే స్త్రీలే. చప్పట్లు కొట్టను గట్టిగా. యేసు ప్రభువును ఆయన పునరుత్థానము చూచారు గనక మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంత ఈజీగా నమ్మడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదట పునరుత్థానుడైన యేసును చూసింది స్త్రీలే. ఆమేన్. అయితే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన చెప్పినట్లుగానే చూడండి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. లూకాసు వార్తలు మనం చూస్తే 24వ అధ్యాయము దయచేసి 6వ వాక్యాన్ని చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. పునరుత్థానం అంటే ఏమిటి చెప్పండి? పునరుత్థానం అంటే చనిపోయిన ఆయన తిరిగి లేవడం ఏంటి చెప్పండి? పునరుత్థానం. ఇది కల్పితము కాదు, ఇది చరిత్ర. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి చెప్పనా? ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి ఉంది. ఆమేన్. దానికి మేమే సాక్షులం. మేము వెళ్ళాం, ఆయన ఖాళీ సమాధి లోపల కంట వెళ్ళాం. ఇప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉందంటే అది నా యేసయ్య సమాధే, నా యేసయ్య సమాధే. రెండవది ప్రియులారా, బేతనియా గ్రామములో ఉన్నటువంటి లాజరు సమాధి. ఇప్పటికి అది ఖాళీగా ఉంది, కానీ మళ్ళీ చనిపోయిన తర్వాత వేరొక చోటన ఆయన ఏం చేశారంటే చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రం ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఆయన ఖాళీ సమాధి నేటికి అలాగే ఉంది. దానికి మేమే ప్రత్యక్ష సాక్ష్యం. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థానమును గురించి మనము ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన జనన మరణ పునరుత్థానాలు ఏమండి మనకు నిత్య జీవాన్ని, ఈ రోజున పరలోకం మనకు ఉట్టినే రాలా. నేను ఈ 40 దినాల ధ్యాన కూడికలో నేను చెప్పాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం ధ్యానించాం. ఇప్పుడైతే నిద్రించుచున్న వారిని ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపి ఉన్నాడు. ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కూడా కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందండి? మరణం. ఎవరి ద్వారా చెప్పండి? ఒక మనుషుడు అంటే ఎవరు? ఆదాము ద్వారా. ఆదాము చేసిన పాపమును బట్టి ఆ పాపము ద్వారా మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. పిల్లలు, ఒక మనిషి ద్వారా మరణం ఎలాగొచ్చిందో మళ్ళీ ఒకే మనిషి ద్వారా, ఎవరు ఆ మనిషి?
మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మృతుల యొక్క పునరుత్థానము కలిగింది. ఆమేన్, ఆమేన్. మనం ధ్యానించాము కూడా, ఏంటి? ఆయన నిజంగా తిరిగి లేపబడలేకపోతే మన విశ్వాసమే వ్యర్థము అని. ఆయన ఖాళీ సమాధి ఈరోజు ప్రియులారా క్రైస్తవ్యానికి ఒక పునాది లాంటిది. క్రైస్తవ్యానికి ఒక పునాది లాంటిది. ఎందుకంటే ఆయన నరావతారిగా ఉన్న దినాలలో ఏమండి, చనిపోయిన వారిని సైతం అనేక అద్భుతాలు చేసి చనిపోయిన వారిని సైతము యేసు ప్రభు వారు తిరిగి లేపాడు. ఎంతమందిని? ముగ్గురిని. ఆ ముగ్గురులో ఒకరెవరు అంటే లాజరు దేవుని బిడ్డలారా, బేతనియా గ్రామములో మార్తా మరియల సహోదరుడైన లాజరు. ఏమండి, యేసయ్యను ప్రేమించే కుటుంబం. వారు ఎంతగానో ప్రేమించారు యేసయ్యను. అటువంటి లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ యేసు ప్రభు వారు ఆలస్యం చేశారు. ఎన్ని దినముల తర్వాత వచ్చాడు చెప్పండి? 4 రోజులైన తర్వాత ఆయన వచ్చారు. ఈ చరిత్ర మనకు తెలుసు. అయ్యా, నీవే గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? లూకాసు వార్త 11వ అధ్యాయంలో, మార్తా పోయిందేమి లేదులే, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. ఆయన చెప్పాడా లేదా? చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. చూడండి, 24 నుంచి. మార్తా ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచెనని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని యేసు ప్రభులు వారు ఎవరిని అడిగాడు? మార్తను అడిగాడు. మార్త అన్నది, నేను నమ్ముచున్నాను ప్రభు అన్నాడు. సరే, మరియ దగ్గరకు వచ్చాడు. మరి ఏడ్చింది, ఈయన ఏడ్చాడు, అంతా బాగానే ఉంది. నడండి, ఆయన ఎక్కడున్నాడు అనేటప్పటికి, సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి అందరికంటే ముందు మార్తమ్మ సమాధికి అడ్డుపడిపోతుంది. అయ్యా, 4 రోజులు అయ్యింది. ఏం కొడతాడు చెప్పండి? కొంపు కొడతాడు. మరి ముందేముంది? నమ్ముచున్నానంది కదా. యేసుప్రభు గద్దించాడు, మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పి. పిల్లారా, ఏమండి, ఆయన వచ్చి చనిపోయిన దేవుని బిడ్డలారా, చనిపోయిన ఆ లాజరు బయటికి రమ్మని అనగానే చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. చప్పలు కొట్టని గట్టిగా. ఇప్పుడు చనిపోయిన వానిని సైతము లేపి దేవునిని మహిమపరిచి తానే దేవుని కుమారుడని ఆయన బయలుపరుచుకున్నాడు. అలాగే ప్రియమైన వాళ్ళారా, యాయిరు కుమార్తెను కూడా అంతే. శతాధిపతి యొక్క యాయిరు ఎవరు? శతాధిపతి, యూదా సమాజపు అధికారి అతడు. తన కుమార్తె సావునకు సిద్ధమని తెలిసినప్పుడు కూడా ఆయన వెళ్ళి యేసు ప్రభులు వారిని బ్రతిమలాడి తీసుకుని వచ్చాడు. అప్పటికే కొంతమంది అన్నారు, అయ్యా, నువ్వు బోధకుని ఎందుకు తొందర పెడుతున్నావు? నీ కుమార్తె ఎప్పుడు చచ్చిపోయిందనగానే మనమైతే యాక్చువల్గా ఏం చేద్దాం? లబో దిబో అని ఏడుపు మొదలెడతాం. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను, చిన్నరాజు హాస్పిటల్కి. జనం ఎక్కువ ఉంటారు కదా, అంతే ఒక ఇద్దరు ఏడు చేస్తున్నారు. ఏమైపోయిందని హాస్పిటల్లో అందరూ పరిగెట్టుకెళ్ళారు. ఏమీ లేదు, హాస్పిటల్లో ముందు ఏం చేస్తారు? సంతకం. చెప్పండి, సంతకం తీసుకుంటారు. అయ్యా, అందులో ఏముంటుందో నీకు తెలియదు అంటే, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఏం జరిగినా మాకు సంబంధం లేదు, అయినా మీరు చెయ్యండి అని హామీ ఇచ్చినట్టు. అవునా కదా? జనరల్గా ఎవరు ఆపరేషన్ చేసినా దానిని తీసుకుంటారు. తీసుకునే ముందు ఒకటి పాడేస్తాడు. ఏంటో తెలుసా? మేము చెప్పలేమని. ఏం చెప్పలేము అనేటప్పటికి వెళ్ళి ఏడుపు మొదలెడతారు, ఏదో అయిపోయిందని. మనం ఏమనుకున్నాం? చచ్చిపోయాడేమో అనుకున్నాం, అలాగే ఏడుతాం. తీరా ఏమీ లేదుగా. చెప్పండి, చచ్చిపోతాడు అంటే ఇప్పుడు ఏం మొదలెడతారు? నిజంగా
యాయిరు ఏడుపు మొదలెట్టకుండా యేసుప్రభు అన్నాడు, మనుషుల మాటలు లక్ష్య పెట్టకు. 2, నువ్వు భయపడకు. 3, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి ఆయన యేసుప్రభు వారు ఇంటికి తీసుకొచ్చి ఆయన వెళ్ళి ఆ చిన్నదాని మీద చేయించి ప్రార్థన చేసి తలితాకినివి లెమ్ము. ఆ మాటకి అర్థం ఏంటి? చిన్నదానా లెమ్ము అని అర్థం. నిజంగా యాక్చువల్గా చనిపోయిన యాయిరు కుమార్తెను లేపి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి దేవుని కుమారుడిగా ఆయన తన్ను తాను ఏం చేశాడు? బయలుపరుచుకున్నాడు. అలాగే 3వ ప్రస్తావన దేవుని బిడ్డలారా, నాయీను అనే గ్రామంలో వెధవరాలి యొక్క కుమారుడు పాడ మీద మోసుకెళ్ళిపోతున్నారు. ఆమెకు ఒక్కగాను ఒక్క కుమారుడు, ఇంకెవరూ లేరు. నిజంగా తల్లి ఒడిలో వెళ్ళవలసిన వాడే ఏమండి ఆయన తల్లి ఇప్పుడు తల్లి కొడుకు చేతుల మీదకి వెళ్ళాలి మన సిద్ధాంత ప్రకారం. కానీ ఒక్కగాను ఒక కొడుకు అండి చనిపోయాడు. ఎలాగుంటుంది? దుఃఖం ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా. కొంతమందికి ఉంటుందిలే, డ్రామా యాక్టర్లు, దేవునికి స్తోత్రం. మనుషులు వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక ఏడుపు పెడతారు. వీళ్ళు ఈడియా కెమెరా పెట్టి తీయాలి రికార్డింగ్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అప్పుడు దాకా మాట్లాడుతుందండి. పలకరింపెళ్ళగానే అయినా దేవుడు దేవుడు. మరి దేవుడు బతుకుండగా ఇప్పుడు మంచిలు ఇచ్చావా? నువ్వు ఏం భోజనం పెట్టావా? చచ్చిపోయిన తర్వాత మేకలు కోసేస్తారండి. ఆడు తింటాడా? ఆడి పేరు చెప్పుకుని మనం తింటాం. మొన్న అలాగే ఒక పాస్టర్ చనిపోతే వాళ్ళ నాన్నగారికి రావాలంటే ఇష్టం అంట. ఏమంటేనండి ఇక్కడెక్కడ దొరకకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చారట. ఏడుపు మొదలెడతారుగా. యేసు ప్రభుల వారు ఆమె ఏడుతా వెళ్తుంది, ఎందుకంటే తన ఒక్కగాని కొడుకే. విచిత్రం ఏంటో తెలుసా? మరణము గవిని దాడుతుంటే జీవమైన యేసయ్య గవిలోకి ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే ఆమె ఏడుపును చూసి, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నా యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన ఆమెను ఏం చేశాడు తెలుసా? లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కొడుకును పాడిని ముట్టి కుమారులా లేమని అనగానే లేచి ఆ కుమారుని ఏం చేశాడు తెలుసా? తన తల్లికి అప్పగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత అద్భుతంగా యేసు సమాధిని జయించి మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడానికి కారణాలు ఏమిటి? తిరిగి లేవడానికి కారణాలు ఏమిటో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, లేఖనాలు నెరవేర్చుట కొరకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. ముందుగానే యేసు ప్రభు వారు చెప్పారు, మనుష్య కుమారుడు చెప్పండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మార్కు 8:31. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఆమేన్. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధన ఆరంభించాడు. ఇవన్నీ కూడా ప్రియులారా ప్రవచనాలు. ఇవన్నీ ఏంటంటే యేసు ప్రభుల వారిని పెద్దలు ప్రధాన యాజకులు అలాగే చేసి ఏం చేశారు? చంపేస్తే 3వ దినాన ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం దయచేసి 21వ వాక్యాన్ని కూడా చదవండి.
అప్పటి నుండి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఆమేన్. ఒక మనిషి అంటే యేసు ప్రభులు వారు బ్రతికి ఉండగానే ముందుగానే చెప్పాడు, లేఖనాల ప్రకారమే ఇదిగో ఎవరి చేత, పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత నేను అనేక హింసలు పొంది ఏమవుతాను. నిజమండి, ఎంత ఘోరంగా హింసించారు తెలుసా. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలంటే ఆ కొరడా ఎలాగుంటుంది, ఒక ఇనప కుర్చీలాగుంటుంది. కుర్చీలాగుండి కొడితే మాంసం ఏమవుతుందో తెలుసా, ముద్దలతో సహా ఊడిపడుతుంది. అటువంటిది 40 కొరడా దెబ్బలు. నిన్ను ఒక దెబ్బ ఎత్తే చాలు వేసి రక్తం. కొరడా ఎందుకు, ఏదైనా చిన్న కర్ర ఇచ్చుకుని మూడు కొడితే ఊరంతా ఆవిడ చేసేస్తుంది. అలాగే రక్తాలు కొట్టేలాగుంటే ఇగ్నే. మరి యేసు ప్రభులు వారు ఎన్ని హింసలు పొందాడు. ఏమంటే ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఆయన అన్నారు, ఇదిగో ఈ పెద్దలే, ఈ ప్రధాన యాజకులే, ఈ శాస్త్రులే నన్ను హింసించి ఏం చేస్తారు, చంపేస్తారు, కానీ మూడో దినాన లేవడం తథ్యమది. ఆమేన్. ఇప్పుడు పిల్లలు ఆయన చనిపోయినప్పుడు వీళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి ఏంటి, వీడు బ్రతుకున్న దినాల్లోనే తిరిగి లేస్తానని అన్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాటలు మత్తయి సువార్త 27వ అధ్యాయం 62, 63 వచనాలు చదవండి. మరునాడు ప్రధాన యాజకులు పరిచయులు పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేనే లేచేదనని చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. దేవునికి స్తోత్రం. మరి సజీవంగా ఉన్నప్పుడే ఆయన పలికిన మాటలు మనం చదివామే లేదా, మాట్లాడండి, చదివామే లేదా, చదివాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆయన సజీవుడై ఉండగానే ఆ వంచకుడు నేను చనిపోతాను, మూడో దినాన తిరిగి లేస్తాను, కాబట్టి 3 దినాల వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుమని పిలాతుని అడిగారు. ఎందుకో తెలుసా, ఆయన శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలందరికీ చెప్తారు. ఇలా భయం, ఎలాగైనా తిరిగి లేకుండా ఆపేద్దామని. చూడండి, కీర్తనల గ్రంథంలో ఎప్పుడో 16వ కీర్తనలోనే 10వ వచనంలోనే ప్రవచించాడు దావీదు గారు ఆయన పునరుత్థానము గురించి. ఆయన పరిశుద్ధుడని, దేవుడు ఆయన పరిశుద్ధుని ఏమనవడో కుళ్ళు పట్టనియ్యడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పరిశుద్ధిని ఏం చేయను అన్నాడు, ఆయన కుళ్ళు పట్టనియ్యను అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటిగా నేను అంటాను, లేఖనాలు నెరవేర్పు కొరకే నా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేవడం మనం ధ్యానం చేశాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ప్రియులారా 14వ వచనం చదవండి. 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము ప్రకటించే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే యేసు ప్రభుల వారు ఎందుకు తిరిగి లేచాడంటే విశ్వాసము వ్యర్థము కాకుండా చేయుట కొరకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఎందుకంటే 15వ వచనంలో అదే అన్నాడు, దేవుడు క్రీస్తును లేపిననియు ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును వ్యర్థము చేయకుండా ఉండడం కోసమే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎందుకంటే పునరుత్థానుడైన తిరిగి లేచిన వాని యందు విశ్వసిస్తే మనము కూడా ఏమవుతాం, తిరిగి లేపబడతాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఏమండి 12 వచనాన్ని చదివేద్దాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం ఏమయ్యాం? తిరిగి లేచాం. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే పునరుత్థాన బలము నందు మనం ఏమించాలి? విశ్వసించాలి. ఆమేన్. మన విశ్వాసము వ్యర్థము కాకుండానట్లుగా నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. మన విశ్వాసమును వ్యర్థము చేయకుండానట్లుగా మన విశ్వాసము ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం ఏమయ్యాం? చెప్పండి. మనం విశ్వసించాము కాబట్టి ఆధ్యాత్మికంగా ఆయనతో మనము తిరిగి లేచాం. ఆమేన్. నేను బాప్తిస్మం అంటే ఏం చెప్పాను? ఆయనతో సిలువ వేయబడాలి, ఆయనతో చనిపోవాలి. ఇక్కడ చెప్పినట్లు బాప్తిస్మం ద్వారా ఆయనతో పాతి పెట్టబడాలి, తిరిగి మనం ఏం చేయాలి? లేపబడాలి. ఆయనతో కలిసి ఏం చేయాలి? మనము జీవించాలి. అప్పుడు ఆయనతో కలిసి యుగయుగాలు ఏలుతాం. ఆమేన్. ఇవన్నీ ఎవరితోటి? ఆయనతో. ఎవరితోటి? ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, యేసు బాబుతో. దేవునికి స్తోత్రం. ఒక నిద్రమోహం అలాగే ఉంది. ఎవరమ్మా అంటే మా ఆయన అంటుంది. బైబిల్లో ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు, మీ ఆయన కాదు. యేసు రక్త వేచి పరలోకంలో మీ ఆయన కనపడ్డావు. హల్లెలూయా. ఎవరికి సంబంధం లేదు అక్కడ. అందరూ ఎవరు అంటే దేవదూతలు పోలి ఉంటాం. ఇప్పుడు రెండవదిగా విశ్వాసమును వ్యర్థము కాకుండా ఆయన చెప్పినట్లుగా 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అత్యంత కీలకమైన తెలుసా? ఆ ప్రభావమందు, ఆ దేవుని ప్రభావమందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అది నా పాయింట్. ఆ ప్రభావమందు మనం విశ్వాసం ఉంచితే యేసు ప్రభు వారు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా ఏం చేస్తాం? తిరిగి లేస్తాం, తిరిగి లేపబడతాం. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు అదే అడుగుతాం. ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని సురక్షకుడుగా నమ్ముచున్నావా అని అడిగితే మీరేమంటారు? ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడని నమ్ముచున్నావా? ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడని నమ్ముచున్నావా? చెప్పండి గట్టిగాని అని అడుగుతాం కదా. మరి అన్ని దానికి మీరేం చెప్తారు?